హరే కృష్ణ మతేశ్వరం ప్రభుజీస్ అడుగుతాను. మనం మంగళాచరణ స్టార్ట్ చేసేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరక్రిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్తే గోపేశ గోపికాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి శ్రీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధు భైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు పత్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనదారణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ మధుసూదన్ ప్రభుజీ ఈ రోజు క్లాస్లో జాయిన్ అయినందుకు. ఓ, ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం చర్చించబోతున్నాం. అది ఏంటంటే అది మన కోపం. ఉమ్, మరియు అది ఎలా మన జీవితాన్ని ఆ, నాశనం చేస్తుందో ఆ ఆ విషయం గురించి మనం చర్చిద్దాం. భగవంతుడు మనకి ఏం చెప్పబోతున్నారో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ కోపం రాకుండా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అండి? మీరు ఉన్నారా? కోపం మీకు ఇప్పుడు కోపం రాకుండా ఉన్నారా ఎవరైనా? లేదు ప్రభుజీ, అందరికి వస్తది కోపం. అసలు మనం అందరం ఎక్కడ ఒక చోట ఆ, కోపంతో స్ట్రగుల్ అయితేనే ఉంటాం. ఇంట్లో అవును. అయినా, ఆఫీస్ లో అయినా, రోడ్డు మీద అయినా కూడా, ఆ, ఆఫీస్ లో, సోషల్ మీడియాలో అయినా కూడా ఎక్కడ ఒక దగ్గర కోపం వస్తూనే ఉంటుంది. కృష్ణుడు మనకి ఈ రోజు ఎందుకు కోపం మీద జాగ్రత్తగా ఉండాలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో అది మనం చక్కగా చూసి విందాం. అంతకంటే ముందు మనం నిన్న మాత చెప్పారు కదా, మధుర మాతాజీ ఆ, శ్లో 62 ఇంతకు ముందు శ్లోకంలో కృష్ణుడు మనకి ఏం చెప్పబోతున్నాడు? జాయతో విషయాన్ పుంస సంగస్తేషు భయాజతే సంగ సంజాయతే కామాత్ కామాత్ క్రోధో అభిజాయతే అని చెప్పారు. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ. సో ఆ, నిన్న శ్లోకం నేర్చుకున్నామో, ఎవరైతే భౌతిక విషయాల గురించి ఆ, పదే పదే ఆలోచిస్తారో ఆ ఆ విషయాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. ఆ ఆసక్తి పెరగడం వల్ల ఏమవుతుందంటే కోరిక స్టార్ట్ అయిపోతుంది. కోరిక తీరకపోతే కోపం స్టార్ట్ అయిపోతుంది అని మనకు చెప్పారు. సో ఆ కోపం నుంచి మళ్ళీ కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తారు ఈ శ్లోకంలో మనకి.
సో మనం నార్మల్గా ఇది ఎలా జరుగుతుంది అనుకుంటే, నార్మల్గా చిన్న ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. మొబైల్ ఫోనే చూసుకోండి. ఈ రోజులలో ఎట్లా కొత్త మొబైల్ ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఐఫోన్ ఐఫోన్ అని చెప్పి ఈ మోడల్ ఈ మొబైల్ ఈ మోడల్ ఇంకా వేరే మోడల్ మొబైల్ అని అప్గ్రేడేషన్ అని చెప్పి ఇలా అన్ని వచ్చేస్తూనే ఉన్నాయి. ఇది వచ్చేస్తున్నాయి. నార్మల్గా అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత అదంటే ధ్యానం, అంటే అది గుర్తుండడం, మనం రిమెంబరెన్స్ గుర్తుండడం స్టార్ట్ అయిపోయింది దాని మీద ధ్యానం. ఓకే, ఈ రోజు ఈ మొబైల్ వచ్చింది స్టాక్ లో, అంటే ఈ మొబైల్ రిలీజ్ అవబోతుంది అని వస్తుంది. తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ ఆ ఫోన్ గురించి యూట్యూబ్లలో కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి. తర్వాత యూట్యూబ్లో దాని రివ్యూస్ చూడడం, లేకపోతే ఆ ఫోన్ ఎట్లుంటుందో దాని గురించి తెలుసుకోవడం, వీడియోలు చూడడం. అప్పుడు చూసినాము సంఘం, అంటే దాని గురించి దానికి అటాచ్మెంట్ స్లోగా అటాచ్మెంట్ స్టార్ట్ అయిపోయింది సంఘం. తర్వాత ఇక నాకు ఈ ఫోన్ కావాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనుకోండి. నాకు ఈ ఫోన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఈ ఫోన్ కావాలి నాకు కన్ఫర్మ్ అని వాళ్ళు డిసైడ్ అయిపోయింది. అంటే కోరిక కోరిక స్టార్ట్ అయిపోయింది. కామం కోరిక స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఎవరైనా ఆ, ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళని అడిగారు అనుకోండి, ఫాదర్నో మదర్నో లేదా అన్నయ్యనో ఇది కొనివ్వాలని అని అడిగారు అనుకోండి. ఒకవేళ వాళ్ళు కొనియకపోయినా, లేకపోతే వీళ్ళు కొందామని డబ్బులు ఉన్నా కూడా, ఒక్కోసారి చూస్తాం కదా స్టాక్స్, ఒక ఓపెన్ చేస్తే ఒక్కోసారి కొత్త కొత్త మొబైల్స్ అయితే 5 minutes లో 10 minutes లో అట్లా స్టాక్ అయిపోతూనే ఉంటుంది. ఆ స్టాక్ అయిపోయినా కూడా వాళ్ళకి కోపం స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్లా స్టార్టింగ్ ఇట్లా చైన్ ఇట్లా స్టార్ట్ అయిపోయింది. మన భగవంతుడు చాలా చక్కగా వివరిస్తారు. ఎట్లా ఫస్ట్ ధ్యానం, అంటే దాని గురించి చూడడం, లేకపోతే చూడడం అట్లా రిమెంబరెన్స్. తర్వాత సంఘం, అంటే దానికి అటాచ్మెంట్ పెట్టుకోవడం స్లోగా. కామం, ఇది కోరిక స్టార్ట్ అయిపోయింది తీసుకోవాలని, ఆ కోరిక నేరకపోతే కోపం వచ్చేస్తుంది. సో ఇది ఇప్పటివరకు మనకి భగవంతుడు చెప్పారు. ఇప్పుడు మనకి భగవంతుడి కోపం వచ్చినాక ఇట్లా మన లైఫ్ లో ఏమవుతుంది అని చెప్పి మనకు వివరించబోతున్నారు. ఒక్క నిమిషం మనం శ్లోక రిసైటేషన్ చేసేద్దాం. సో 2.63. क्रोधात् भवति सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः, स्मृति स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. హరే కృష్ణ. శ్రీనివాసమూర్తి ప్రభు చదువుతారా? ఆ, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశోత్ ప్రణశ్యతి. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ చదువుతారా? జయలక్ష్మి మాతాజీ. ఓకే ప్రభుజీ. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహత్ శృతివిభ్రమః శృతిభ్రమశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎస్ మాతాజీ. స్మృతి సా అన్నమాట. స్మృతి అంటే మనకు జ్ఞాపక శక్తి అని. థ్యాంక్ యూ మాతాజీ. సో వాట్ వాట్ టు వాట్ ట్రాన్స్లేషన్ చూద్దాం. పదం పదం ఒక్కొక్క పదం యొక్క అర్థం. ఎస్ మాతాజీ చదవండి. క్రోధాత్ కోపము నుండి భవతి ఉత్పన్నమవుతుంది సమ్మోహ పూర్తి మోహము, సమ్మోహత్ మోహము నుండి శృతి స్మృతి జ్ఞాపక శక్తి, విభ్రమః దిగ్ దిగ్భ్రమము, శృతి భ్రమ శృతి భ్రంశాత్ జ్ఞాపక శక్తి దిగ్భ్రమకు లోనైన తరువాత బుద్ధినాశః బుద్ధి నశింపు, బుద్ధినాశత్ బుద్ధి నాశము వలన ప్రణశ్యతి మనిషి పతనం చెందుతాడు. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ సారీ, ఇక్కడ కొంచెం తెలుగులో మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ దిగ్భ్రమము కాదు, దిగ్భ్రమము. అట్లనే ఇక్కడ విభ్రమ అంటే దిగ్భ్రమము. అలానే స్మృతి భ్రంశాత్ అంటే జ్ఞాపక శక్తి. దిగ్భ్రమం అంటే కోల్పోవడం స్లోగా. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే ఓకే ప్రభు. ఓకే. ప్రభుజీ చదువుతారా? శ్రీనివాస్ ప్రభుజీ. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తంలో పడిపోతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు మనకి?
కోపం వల్ల మోహము, మోహం వల్ల స్మృతి అంటే జ్ఞాపశక్తి అనేది నశించడం. ఆ జ్ఞాపశక్తి స్మృతి నాశనం వల్ల బుద్ధి నాశనం. బుద్ధి నాశనం అవడం వల్ల ఏమో పతనం. పతనం అంటే సంసారం, మళ్ళీ సంసార చక్రంలోకి మళ్ళీ రావడం. మనం అంతకుముందు చర్చించుకున్నాం, గుర్తుందండి? ఈ సంసార చక్రం నుంచి మనం బయటపడడమే మనకి ముక్తి. ముక్తి అంటే మనం భగవంతునికి చేరుకోవడం. లేదంటే ఏంటిది, ఈ కోపం, క్రోధం, ఇంకా లాస్ట్ యాంగర్ గ్రీడ్, ఈ మూడు మూడు ద్వారాలు వల్ల, అలానే మనకి ఈ మూడు గుణాలు, ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో వాటి వలన, మూడు క్లేశాల వలన, భౌతిక క్లేశాలను చెప్పుకున్నాం. సో వాటి వల్ల కూడా ఈ చక్రంలో పడిపోతూ ఉంటాం. సో సంసార ఘట్టం అన్నారు కదా, సో మళ్ళీ అక్కడికి రావడం అని చెప్తున్నారు. సో మనం ఈ దశల వారీగా మనం ఏమేం చెప్పారో చూసినట్లయితే, నా స్టార్టింగ్ లో క్రోధ భవతి సమ్మోహ అన్నారు. అంటే క్రోధం క్రోధం నుండి మోహం, భ్ర- భ్రమ, మోహం వస్తుంది. మోహం అంటే ఇక్కడ ఏంటంటే భ్రమ. మీరు ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఆ, ఎప్పుడైనా చూసారంటే ఆ, తర్వాత ఆ పరిస్థితిని సరిగ్గా చూడలేకపోయిన సందర్భం ఏమైనా వచ్చిందా? అంటే కోపం ఉన్నప్పుడేమో మీరు ఒకలా అనుకున్నారు, కానీ కోపం తగ్గిపోయిన తర్వాత తీరా వచ్చేసరికి ఆ సందర్భం మొత్తం మారిపోయింది. అట్లా ఏమన్నా అనిపిస్తుందా అండి? ఆ, అనిపించింది ప్రభుజీ, అనిపిస్తుంది. ఉమ్, అదేంటి అంటే సమ్మోహ, అంటే మన మోహం మనకి ఇల్యూషన్ డిల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అరే, ఆ, నేను నేను ఇట్లనే చేయాలి, ఇట్లనే చేస్తే కరెక్ట్ అని. మన కోపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒక్కోసారి అనిపి చూస్తాం కదా, వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో కూడా మనం కరెక్ట్ చెప్పలేం కోపంతోని. ఈ రోజులలో పిల్లలు అంత, పిల్లల్నే చూడండి, వాళ్ళు ఎట్లా మొబైల్ కి అట్రాక్ట్ అయ్యారు. ఇంతమంది చూసారండి? అవును, అవును ప్రభుజీ, అవును అవును, కరెక్టే. పిల్లలు పిల్లలే ఉంటారు ఎక్కువ. మొబైల్ అవును పట్టుకుంటే, వాళ్ళు స్టార్టింగ్ స్లోగా, వాళ్ళకి అన్నీ తెలియదు, స్లోగా ఇప్పుడు ఈ అవును ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఆ? అవును ఎట్లయితే ప్రభుజీ. మొబైల్ కి స్టార్టింగ్ స్లోగా, మొబైల్ మన ఇంట్లో వాళ్ళు పట్టుకోవడం వల్ల వాళ్ళు చూడడం, మనల్ని గమనించడం, తర్వాత వాళ్ళు స్లోగా దానికి వీడియోలు, యూట్యూబ్ అని అదని చెప్పి, రీల్స్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశాక ఇక వాళ్ళకి కోరిక పుట్టింది. ఇక ఆ కోరిక అది దాన్ని చూస్తూనే ఉండాలి. వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు అరుస్తారు, గోలగోల చేస్తారు. కొందరు అది ఉంటేనే తింటారు అంతే. అది అవును తీసేసాం ప్రభుజీ. అనుకోండి ఏడుస్తారు. ఈ పెద్దలు కూడా ఇక దానికి స్లోగా దాని ప్రత్యామ్నాయం హయ్యర్ టేస్ట్, మనం ఇంతకుముందు తర్వాత అవును శ్లోకాలు కూడా వస్తాయి. హయ్యర్ టేస్ట్ ఏదైతే మనం, వాళ్ళు లోయర్ టేస్ట్ లో ఉన్నప్పుడు అట్నే డైరెక్ట్ దాన్ని కట్ చేయకుండా దానికి హయ్యర్ టేస్ట్, దానికంటే ఉన్నతమైన ఆ, ఉన్నతమైన గుర్తును లేదా తీపిని, ఉన్నతమైన దాన్ని, హయ్యర్ టేస్ట్ ని ఇచ్చామనుకోండి, వాళ్ళు మర్చిపోతారు దాన్ని. వాళ్ళు డైరెక్ట్ అక్కడ తీసుకోవడం వల్ల, ఉన్నతమైన దాన్ని ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లలు అరవడం మొదలు పెడతారు. ఇక వీళ్ళని మళ్ళీ ఎట్లా వీళ్ళని మళ్ళీ ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలని చెప్పేసి ఇక పెద్దలు కూడా పెద్దలు కూడా వాళ్ళు ఎట్లా, ఇక వాళ్ళు సరే ఇక వీళ్ళకి ఇది ఇచ్చేసి సరిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి అట్లనే కంటిన్యూ చేస్తున్నారు కదా, తప్పు అలా. సో అది అట్లా మోహంలో పడేస్తుంది. అది కోపం వల్ల మనకి సరిగా డిసిషన్ తీసుకోరు. ఒక్కోసారి మొబైల్ తీసుకుంటే ఒక్కోసారి పడేస్తూనే ఉంటారు. ఆ? కోపం వచ్చిందని చెప్పి తర్వాత తీసుకొని మరీ ఇసిరి కొడతారు అట్లా, కోపం వల్ల ఏదన్నా. అది మోహం వస్తుంది ఇక్కడ. సమ్మోహ స్మృతి విభ్రమ, అంటే మోహం వల్ల మళ్ళీ ఏమంటున్నారంటే జ్ఞాపశక్తి అనేది కోల్పోవడం. స్మృతి భ్రమ అంటే, స్మృతి అంటేనేమో మన జ్ఞాపశక్తి. శృతి అంటేనేమో వినడం. సా ఉంది, సా, షా ఒత్తుంటేనేమో శృతి, షా. శృతి అంటేనేమో వినడం. స్మృతి అంటేనేమో మనం జ్ఞాపశక్తి. స్మృతి అంటే మళ్ళించుకోవడం, అంటే మనకి జ్ఞాపశక్తి ఏదన్నా విన్నా అని మళ్ళీ మళ్ళీ మళ్ళించుకోవడం అంటారు కదా. అంటే మళ్ళీ జ్ఞాపశక్తి దాన్ని మళ్ళీ మనం రిమెంబర్ చేసుకొని మళ్ళీ దాన్ని చెప్పడం, జ్ఞాపశక్తి అనేది. అప్పుడు స్మృతి భ్రమ అని స్మృతి భ్రమ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ జ్ఞాపశక్తి అంటే మనం తెలుసుకోవాల్సింది సాధారణంగా ఉండే జ్ఞాపశక్తి కాదు. జ్ఞాపశక్తి అంటే, స్మృతి అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు మనం స్టార్టింగ్ నేర్చుకుంటున్నాం కదా, మనం ఎలా ఇది చేయడం కాదు, ఆత్మ యొక్క ఆ, ఆత్మ యొక్క దాని స్వభావం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి అంటే మనం కృష్ణుని యొక్క భగవంతుని యొక్క దాసులం. ఆ, అది సాధారణ జ్ఞాపశక్తి కాదు. ఇక్కడ మనం ఏ జ్ఞాపశక్తి కోల్పోతాం అంటే, మనం ఎవరు, ఆ, కృష్ణుడు ఎవరు, మన సంబంధం ఏంటిది, అంటే ఆత్మ యొక్క స్వభావం, మన సంబంధం ఏంటిది, ఈ ఆధ్యాత్మిక జ్ఞాపకాన్ని కోల్పోవడం అన్నమాట. జ్ఞాపకం అంటే ఇక్కడ అది మనం తెలుసుకోవాల్సింది. ప్రతివంశం అంటే జ్ఞాపకంతో
సాధారణ జ్ఞాపకం కాదు. నేనే జ్ఞాపకం అంటే నేనెవరు అని, నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటిది, కృష్ణుడు ఎవరు, నాకు సంబంధం ఏంటిది, నా ఆత్మకి నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దాన్ని కోల్పోతారు దానివల్ల. సో స్మృతి వంశాత్ బుద్ధి నాశ. ఈ జ్ఞాపశక్తి కోల్పోయినప్పుడు ఏంటంటే బుద్ధి, వివేకం అనేది నశిస్తుంది. వివేకం అంటే మనకి ఎలా అంటే ఏది ఆ ఏది నిర్ణయించుకోవాలనేది, ఇట్లా ఇక్కడ మనం కృష్ణుని మర్చిపోయామనుకోండి, సరైన నిర్ణయాలు, సరైన నిర్ణయాలు ఎలా ఎలా తీసుకుంటాం, తీసుకోగలుగుతామండి. యుక్తాయుక్త భగవాన్ని మర్చిపోతే యుక్తాయుక్త విచక్షణ. విచక్షణ. యుక్తాయుక్త విచక్షణ. ప్రభుజీ సారీ. యుక్తాయుక్త విచక్షణ అంటే విచక్షణ. మంచిది చెడేదని. వివేకం అంటే మంచిది చెడేది, ఆ నిర్ణయాలు మనం తీసుకునే సరైన నిర్ణయాలు, ఏది మంచి ఏది చెడు అని తీసుకున్న నిర్ణయాలు కూడా తీసుకోరు, సరిగా తీసుకోరు. ఇక్కడ బుద్ధి అంటే అది వివేకం, సరైన నిర్ణయాలు, విచక్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం. అది లేకపోవడం వల్ల ఏమైతే అంటే తప్పుదారి పట్టేస్తుంది. ఆ నిర్ణయాలు మనకి ఎట్లనే తప్పుదారి పడేస్తుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అన్నారు. ఇక్కడ బుద్ధి నాశించిన తర్వాత ఏమవుతుంది, మన పతనం మొదలవుతుంది. మన పతనం అంటే ఇక్కడ మనకి ఆ, చెప్పుకున్నాం కదా, అక్కడ ఏమన్నారు, సంసార గర్తం అంటే సంసార చక్రం నుంచి మళ్ళీ ఉండడం. ఇప్పుడు ఈ సైకిల్ ని, దీన్ని చూసుకున్నట్లయితే ఎలా ఎలా చెప్పారు ఫస్ట్, మన కోపం వల్ల మోహం, మోహం కోపం 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 వస్తుంది, కోపం వల్ల మోహం, మళ్ళీ మోహం ఒకలా అది కూడా ఆ, ఎక్కువైపోతే మళ్ళీ జ్ఞాపశక్తి కోల్పోవడం. ఆ జ్ఞాపశక్తి కోల్పోవడం వల్ల మూర్ఖత్వం. అంటే మూర్ఖత్వం అంటే ఏంటి ఇక్కడ, మన బుద్ధి, బుద్ధి అనేది వివేకంతో తెలుసుకోలేకపోవడం, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. అప్పుడు తెలుసుకోలేకపోతే ఏమైతే ఆటోమేటిక్గా వాళ్ళు మూర్ఖులు అయిపోతారు కదా. మనం ఇంకా ఎగ్జాంపుల్ కూడా చూస్తాం తర్వాత, మనం మూర్ఖత్వం వచ్చేస్తుంది. సో ఈ తర్వాత నాశనం అయిపోతుంది. ఇది మనకు ఇలా కోపం మనల్ని దిగజారుస్తుంది. మీరు ఇంకొక ఉదాహరణ చెప్పగలుగుతారండి. మన మహాభారతంలో ఉదాహరణ ఉంది. ఆ? మనకి ఇప్పుడు భగవద్గీత చెప్పడానికి ముందు అర్జునుడు యుద్ధం చేయాలంటారు కదా, ఎవరు చేయాలంటారు, ఎందుకు వచ్చింది అదంతా, దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎలా స్టార్టింగ్, దుర్యోధనుడికి ఆ మన సంఘ కుదురుతుంది ఎవరితో, శకునితో. శకునిగా ఆయనని ప్రలోభాలు పెట్టేస్తాడు స్లోగా. నువ్వు ఆ, నువ్వే రాజు కావాలి, మీరే రాజు కావాలి, అలా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. నువ్వే రాజు అని చెప్పి ఆయన స్టార్ట్ చేసేస్తారు, కోరికను స్టార్ట్ చేసేస్తారు. ఇక తర్వాత ఆయన దుర్యోధనుడు చూసుకో, విచక్షణ కోల్పోతారు. ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుసుకోలేకుండా మొత్తం ఏంటిది, వీళ్ళందరినీ ఎట్లా చంపుదాం అని చంపుదామనే మూడులోనే ఉండిపోతాడు. లాస్ట్ తర్వాత చూస్తే ఎప్పుడంటే మనకి శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళిద్దరికి, దుర్యోధనుకును మళ్ళీ సంధి కుదిరించడానికి వెళ్తారు కదా అర్జునుడికి, అర్జున్ తరపున వెళ్తారు రాయబారిగా. కానీ ఆయన పట్టించుకోడు అంతా. అంటే అప్పుడు ఆ బుద్ధి అనేది ఏది వివేకంతో ఏ ఆలోచన తీసుకోవాలనేది ఆలోచన ఆయన మర్చిపోతాడు. సో అది మర్చిపోయినప్పుడు ఏమైంది, తర్వాత లాస్ట్ లో ఏమైపోయిందంటే భగవద్గీత విన్న తర్వాత, ఈ మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది, దుర్యోధన నాశనం అయిందా అవ్వలేదండి. నాశనమైంది. దుర్యోధన నాశనం అయిపోయింది. అంటే ఆ బుద్ధి మన స్లోగా ఇట్లా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మన కోరికలు, మన అటాచ్మెంట్లు, తర్వాత కామము, చూడడం, అవన్నీ మన ఇట్లా మన చైన్ లాగా ఇట్లా అయిపోతుంది. ఇది మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అట్లనే మన ప్రబంధ వారు చెప్తారు మన భాష్యంలో, ఇక్కడ ఆ ఇంద్రియాలను అనేది మనం కృష్ణ సేవలను నియంత్రించాలి. ఇంద్రియాలంటే ఇప్పుడు కోపం అనేది, కోపం కూడా మనకు వచ్చిన ఇంద్రియాల ద్వారానే కదా కోపం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏంటి చూడడం, సంఘం సంఘం అట్లనే చూడడం, ఏదైనా దాన్ని చూడడం, బాగా బాగా దాని గురించి చూడడం, దాని గురించి వినడం. ఆ? ఇప్పుడు సంఘం అనేది ఉట్టిగా రాదు. ఏదైనా పదే పదే మనం దాన్ని చూస్తేనే ఆ, దానికి అటాచ్మెంట్, పదే పదే చూడడం వల్ల అటాచ్మెంట్ వస్తుంది, పదే 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 వినడం వల్ల అటాచ్మెంట్ వస్తుంది. సో అది చూసేది వినేది ఇంద్రియాల వల్ల, అది అది వినేది ఇంద్రియాల వల్ల. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంద్రియాలను మనం కృష్ణుని సేవంతో నిర్ణయించాలి. మళ్ళీ మీరు అనొచ్చు ఒకవేళ, ఇంద్రియ నియంత్రణ ఎలా, మరి కళ్ళు మూసుకోవడం ద్వారానా, లేకపోతే అక్కడి నుంచి పారిపోవడం ద్వారానా. అంటే పారిపోవడం ద్వారా కాదు. మనకి రూప గోస్వామి రెండు విధాలుగా మనకి వైరాగ్యం గురించి చెప్పారు. ఒకటి ఫాల్గు వైరాగ్యం అని చెప్పేసి, ఆ, ఇంకోటి యుక్త వైరాగ్యం. అంటే ఫాల్గు అంటే తప్పుడు,
తప్పుడు వైరాగ్యం దాని గురించి. ఇక్కడ యుక్త వైరాగ్యం అంటే సమతుల్య, అంటే ఏది కరెక్ట్ ఏది కాదు అని మనకు తెలిసిన వైరాగ్యం. సో ఇక్కడ ఫాల్గు వైరాగ్యం నుంచి మనకి శ్లోకా చెప్తారు. ప్రపంచికాతాయ బుద్ధ్యా హరి సంబంధి వస్తు ముముక్షువి పరిత్యాగో ఫాల్గు వైరాగ్యం ఫాల్గు కర్త్యతే. అంటే ఇక్కడ ప్రపంచికథాయ అన్నారు. ప్రపంచి అంటే భౌతికంగా, ఈ ప్రపంచం ఉన్నది కదా, మన భౌతిక ప్రపంచం ఇక్కడ. భౌతికంగా భావించడం. ఏది భౌతికంగా భావించడం? ఆ, ఏ వస్తువులను ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఈ లోకంలో భౌతిక ప్రపంచంలో వీటిని ఆ, ఇట్లా ఎవరు అంటే హరికి సంబంధించిన వస్తువులు, ఆ, ఈ భౌతిక ప్రపంచం కూడా మనం హరికి, విష్ణువుకు సంబంధించిన వస్తువులు భౌతికమైన అని భావించి వాటిని వదిలేశారనుకోండి. వాటిని వదిలేయడం, వాటిని భౌతికంగా భావించడం అంతే. ఇప్పుడు మనం ల్యాప్టాప్ వాడుతుంది. ఇప్పుడు నేను ల్యాప్టాప్ నుంచి క్లాస్ ఇస్తున్నా, జూమ్ నుంచి క్లాస్ ఇస్తున్నా. ఆ? దీన్ని ఇది ల్యాప్టాప్ ఇవన్నీ భౌతికం. కానీ నేను మీకు ఇచ్చేది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కథ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను. అదే ఈ ల్యాప్టాప్ భౌతికం, దీన్ని వాడొద్దు, ఆ, అలా 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 అన్నాను అనుకోండి. ఈ మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం తగ్గిపోతుంది. సో కొంతమంది అలా కొన్ని ఈ ఆధ్యాత్మిక ఓన్లీ భౌతికంగా సంబంధించి చెప్పి వాళ్ళని వదిలిపెడతారు. సో వాటిని ఫాల్గు వైరాగ్యం అంటారు. మరి తర్వాత ఏమన్నారు? ముముక్షువి పరిత్యాగాన్ని మనకు తెలుసు, పరిత్యాగాన్ని వదిలిపెట్టడం. ఇక్కడ విముక్తి అంటే విముక్తి కోరుకున్న వాళ్ళు కొంతమంది, విముక్తి కోరుకునే వాళ్ళు ఇట్లని కృష్ణుని సేవలో కూడా ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, నేను కృష్ణుని సేవలో ఉపయోగించుకోవచ్చు. కానీ కొంతమంది ఓన్లీ నాకు ముక్తి కావాలి, ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టాలని ఎక్కడో దూరంగా పోయి, ఏ వస్తువులతోని సంబంధం లేకుండా వదిలిపెట్టేసి ఎక్కడికో పోయి ఆ, అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటా అంటారు. లేదంటే ఏదైనా వస్తువులు వాళ్ళ చుట్టూ ఉన్నా కూడా వాటిని సరిగ్గా యూజ్ చేయడం, భగవంతుని సేవలో యూజ్ చేయకుండా, ఇవి అన్ని భౌతిక సంబంధించినవి, దీనివల్ల మాయ పెరుగుతుంది ఎక్కువ అని వాళ్ళు అట్లా వదిలేస్తారు. దీన్నే ఇక్కడ ఏమన్నా అన్నారు? ఫాల్గు వైరాగ్యం అంటారు. ఫాల్గు అంటే తప్పుడు వైరాగ్యం అంటారు. మరి మనకు నిజమైన ఇంద్రియ నియంత్రణ ఎలా వస్తుంది అంటే మన చుట్టూ ఉన్న వస్తువులను ఏవైనా వదిలేయడం ద్వారా కాదు. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది. ఇప్పుడు మొబైల్ కూడా అందరి దగ్గర మొబైల్ ఉంది కదండి. ఆ, అందరి దగ్గర మొబైల్ ఉంది. మొబైల్ అనేది మనకి ఎట్లా ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ, అంతకుముందు నార్మల్ గా ట్రంక్ టెలిఫోన్ బూత్ నుంచి కాల్ చేసేవాళ్ళు. లేదంటే తర్వాత ఇంట్లో నుంచి ఆ టెలిఫోన్ ఉంది కదా, దాని నుంచి కాల్ చేసేవాళ్ళు. తర్వాత చిన్న 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 కీప్యాడ్ మొబైల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆండ్రాయిడ్లు వచ్చాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. మనం జనరేషన్ కొంచెం అప్డేట్ అవుతున్నాం. కానీ వాటిని ఎట్లా యూజ్ చేసుకున్నాం అనేది మనం ఇంపార్టెంట్. అవి మనల్ని బా- మనం మన అవి మనల్ని బానిస చేస్తున్నాయా, లేకపోతే మనం బానిస అవ్వకుండా వాటిని యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మొబైల్ అవి ఇవన్నీ అంటే మొత్తం మనల్ని బానిస చేసేస్తాయి, టైం మొత్తం వాటిని తీసేసుకుంటాయి. కానీ బా మనం ఈ జీవితంలో బానిస అవ్వకుండా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మన పనులని చేసుకుంటూ మనం ఇక్కడి నుంచి ఎలా బయటికి రావడం అనేది చేయాలి. వాటికి బానిస అవ్వద్దు మనం. ఎట్లా అంటే వస్తువులను వదిలేయడం ద్వారానే కాదు, మనం కృష్ణునిపై మనస్సును, ఇంద్రియాలను స్థిరపరచడం ద్వారా మనం ఇంద్రియ నియంత్రణ చేయాలి. మన దగ్గర ఉన్నదాన్ని, ఇప్పుడు చెప్పాం కదా, మొబైల్ అన్నా ఏదైనా కూడా మన చుట్టూ ఉన్నదాన్ని కూడా కృష్ణుని సేవలో ఉపయోగించడం మనం చేయాలి. అప్పుడే మనం ఈ- ఇంద్రియ నియంత్రణ చేయగలం. మీకు ఉదాహరణ ఏంటంటే మనం చూడండి, మనం ఆహారాన్ని ఇప్పుడు కొందరు ఎట్లా అంటే అసలు తినకుండా ఓన్లీ వాటర్ తాగకుండా, లేదంటే ఓన్లీ గాలి గాలి పీల్చుకుంటా యోగా చేస్తామని అట్లా చేస్తామని కొందరు వెళ్తారు. కానీ ఆహారం తినకుండా వదిలిపెట్టడం కాదు అక్కడ. మెయిన్ గా మనం ప్రసాదాన్ని తీసుకోవాలి. తినకుండా ఎవరైనా జీవించగలరా అండి? లేదు ప్రభుజీ, ఆ, జీవించలేము. ఎవరు జీవించలేరు. అది కష్టం. ఆ యోగా అనేది చాలా కష్టం. ఇప్పుడు అష్టాంగ యోగా అది కొందరు చేస్తారు, కొందరు వేరే వేరే కొన్ని యోగాలు చేస్తారు. దాంట్లో తినకుండా ఆ, వాళ్ళు స్థిరంగా ఎప్పటికీ మెడిటేషన్ చేస్తూనే ఉంటారు. అది అనేది చాలా కష్టం. కానీ మనకి తినడం ఆపేయడం ముఖ్యం కాదు అక్కడ. మనం తినేదాన్ని కూడా కృష్ణ ప్రసాదం చేసి తినాలి. భగవంతునికి అది సమర్పించి భగవంతుని తినాలి. సమర్పించి yes, mother.
భగవంతుని సమర్పించి మనం దాన్ని ఆ ప్రసాదంగా తీసు ప్రసాదం లాగా స్వీకరించాలి. ఇక్కడ మనకి తెలుగులో అయితే తెలుగులో ప్రసాదం అంటారు. రాముల భగవంతుని ఫస్ట్ భోగా అంటారు. మనం మనం వండినప్పుడు పెట్టేదాన్ని భోగా అంటారు. భోగా పెట్టినప్పుడు భగవంతుని దగ్గర పెట్టి ప్రార్థన చేశాక భగవంతుడా ఇది నీవు ఇచ్చిన కరుణ అని చెప్పి మనం ప్రార్థన చేశాక మళ్ళీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, అది ప్రసాదం. భగవంతుడు ఎప్పుడైతే స్వీకరిస్తారో అది ప్రసాదంలాగా భోగా ప్రసాదంలాగా మారుతుంది. సో అది మనం తినడం తినడం ఆపేస్తే అది ఇంద్రియ నియంత్రణ కాదు. ఇంద్రియ నియంత్రణ మన ప్రసాదం తీసుకొని ఆ, ఇంద్రియాలను కూడా దేవుని ప్రతి ఒక్క దానితో కనెక్ట్ చేయడం, ప్రసాదం తినడం. అట్లే మనం వినడం. ఏదైనా ఇప్పుడు శ్రవణం అడ్వర్టైజ్మెంట్లు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్మత్ శ్రవణం చేయడం శ్రవణం స్వామి ఎస్ గురించి మదర్, ఎస్ శ్రవణం. మదర్, థ్యాంక్ యూ. శ్రవణం చేయడం. సో ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు అన్నా ఏదన్నా ఇప్పుడు రేడియోస్ అన్నా అవి పదే పదే చెప్తా ఉంటారు కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి ఈ న్యూస్ గురించి పదే పదే చెప్పడం వల్ల మనకి దాని మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ కృష్ణుని గురించి మనం ఆ శ్రవణం చేయాలి. ఎప్పుడైతే కృష్ణుని గురించి మనం శ్రవణం చేస్తుండడం వల్ల మనకి ఆ భగవంతుని గురించి జ్ఞానం తెలవడం, భగవంతుని చాలా దగ్గర అయిపోవడం స్టార్ట్ చేస్తారు. మన శీల ప్రభుపాద మనకి చెప్తారు ఎలా అంటే, ఇలా చేయడం వల్ల మనం ధ్యాయతో ధ్యాయతో అన్నారు కదా, ధ్యాయతో అంటే మనం ఇక రిమెంబర్ చేసుకోవడం. ఇంద్రియ విషయాలపై దాని మీదనే మునిగిపోకుండా మానసిక అంటే మైండ్ పెట్టి మునిగిపోకుండా మనం అదుపులో చేసుకోగలం. ఇది ఎట్లా అంటే మన కళ్ళను కూడా ఎప్పుడైనా మనం కళ్ళు మూసుకొని నడవగలం అంటే ఎక్కువ ఎక్కువ దూరం ప్రపంచం లేదు మొత్తం ప్రభుజీ, నడవలేము. నడవలేము. కానీ ఇక్కడ ఎట్లా అంటే మన ప్రభుత్వ వారు ఎలా చెప్తారంటే మనం చూసేది ఏదైతే ఉందో ఆ, చూసేది ఉపయోగించేది అది ఆధ్యాత్మికంగా మారాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు కొందరు మైకులు పెడతారు, డీజే అంటే డీజేలు పెడతారు. చూస్తారు కదా, డీజేలు పెట్టి మొత్తం సినిమా పాటలు పెట్టి ఆ, ఆ, ఇంకా వేరే వేరే అశ్లీలంగా పాటలు పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ అదే స్పీకర్లను అదే మైక్ని భగవంతుని పాటలు భగవంతుని జ్ఞానం చెప్పడానికి భగవద్గీత, శ్రీమద్ భాగవతం, రామాయణం, ఉం, భాగవతం ఇవన్నీ చెప్పడానికి స్పీకర్లు యూజ్ చేయాలి. ఆ సౌండ్ బాక్స్లు కూడా భగవంతుని కీర్తనలు పెట్టాలి, భజనలు పెట్టాలి. అట్లా అవి మెటీరియల్ అంటే భౌతికంగా తయారు చేసినాయి, కానీ అట్లా యూజ్ చేయాలి వాటిని. అది ఇట్లా మనం చుట్టూ ఉన్న వాటిని మనం యూజ్ చేయాలి. అట్లనే భక్తులు అనేది ఎట్లా అంటే ఓన్లీ ప్రసాదం ప్రసాదం తీసుకుంటారు. ఇంకొంతమంది ఎట్లా అంటే అయ్యా మనం చెప్పుకుంటాము కూడా చర్చించాం కదా, ఈ ఆహారాన్ని మాయగా భావించి వాళ్ళు వదిలేస్తారు. ఆహారం కూడా ఆపేస్తారు కొన్ని కొన్ని యోగాలలో. కానీ అది మనకి చాలా అసాధ్యం. మనం మళ్ళీ చెప్పుకున్నాం ఏంటంటే ఇంతకుముందు చిన్న పిల్లలు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇది హయ్యర్ టేస్ట్ అంటే ఉన్నత రుచి. అంటే దీనికంటే వాళ్ళకి ఎక్కువ ఇంక ఈజీగా ఉంటుంది ఏది అది చూపించకుండా ఆ, వాళ్ళని వదిలిపెట్టామనుకోండి పతనం పతనం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతమంది చర్చించుకున్నాం కదా, దుర్యోధన పతనం ఎలా స్టార్ట్ అయిపోయింది, ఆయన చెప్పిన వినకుండా అలా. సో ఇది ఎలా ఈ ఈ ప్రశ్న అంటే ఈ శ్లోకం మనకి ఏం వివరిస్తుంది అంటే మనకి అర్జునుడు అడుగుతాడు కృష్ణునికి కొన్ని క్వశ్చన్లు. అందులో అర్జునుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. కిం అసీత అంటారు. అంటే నేను ఎట్లా కూర్చోవాలి, ఎలా జీవించాలి. ఆ? అట్లయితే ఎలా జీవించాలంటే ప్రపంచాన్ని వదిలేయకుండా. ఇప్పుడు అర్జునుడు అడిగినాక అర్జునుడిని కృష్ణుడు నువ్వు అడవులకు వెళ్ళిపో, అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండు అని చెప్పారని లేదు ప్రభుజీ, లేదు అలా కదా. ఏం లేదు. చెప్ప కరెక్ట్. చెప్పలేదు కరెక్ట్ మాతాజీ. చెప్పలేదు. ఆయనకి కర్తవ్యం చేసి ఆయన గుర్తుపెట్టారు. అట్లా అని చెప్పి ఆ, ఎట్లా కూర్చోవాలంటే ప్రపంచాన్ని వదిలేయకుండా దాన్ని ప్రతి ఏదో ఉందో దాన్ని ఆధ్యాత్మికంగా మార్చాలి. అది మార్చినప్పుడు మన ఇంద్రియాలు అనేది ఆ, కళ్ళు అయిన చెవులు, ముక్కు, తినేది. ముక్కు కూడా మన ముక్కు మీరు అనొచ్చు ముక్కు ఎలా యూజ్ చేస్తారు. ముక్కు ఎలా అంటే మనం భగవంతునికి యాక్చువల్ గా పూలమాలలు వేస్తారు. ఆ పూలమాల వేసాక పూలమాలని మనం స్మెల్ చూడడం ద్వారా ఎందుకంటే భగవంతుని ముక్కి అది టచ్ అయిపోయింది. ఎన్నో రోజులు కొంచెం ఆ పూలమాలను స్మెల్ చూడడం ద్వారా అట్లా కూడా మనం మన ముక్కును కూడా చేసుకోవచ్చు. కళ్ళు, ముక్కు, నోరు అట్లా ఇవన్నీ ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలను మనం నిమగ్నం చేయడం. ఇదే మనకి జీవన మార్గం అని మనకి ఈ శ్లోకాల ద్వారా మనకి తెలుస్తుంది. మన భాష్యంలో కూడా ప్రభుపాదుల వారి చక్కగా వివరిస్తారు ఈ ఇంద్రియాలను ఎలా యూజ్ చేసుకోవాలని. హరే కృష్ణ. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధువైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో మీకేమైనా క్వశ్చన్లు అన్నీ ఏమైనా ఉన్నాయండి?
లేదు ప్రభుజీ, ఏం లేవు. ఓకే. మరి ఇప్పుడు మీకు ఏం క్వశ్చన్ లేకపోతే మరి నేనే అడుగుతానండి. సో మనం ఈ ఈ చూసుకున్నాం కదా, స్టార్టింగ్ ఏమన్నారు మనకి ఆ, ఆ, ఇది మనకి భగవంతుడు స్టార్టింగ్ ఎట్లా మనకి కోపం, ఫస్ట్ కోపం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ స్టార్టింగ్ అయితే యాక్చువల్ ఏంటిది అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఫస్ట్ నిన్న శ్లోకంలో ఆసక్తి చెప్పాం. ఆసక్తి ఆ ఆసక్తి. ఆసక్తి ఆసక్తి అంటే తర్వాత ఇంగ్లీష్. త- ఎస్. తర్వాత కోరిక. ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఆసక్తి, అటాచ్మెంట్ అంటే దాన్ని చూడడం ఆసక్తి. అది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, మొబైల్ అనేది దాన్ని అడవడంలో వచ్చిన ఆసక్తి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత స్లోగా దానికి అటాచ్మెంట్, సంఘం, తర్వాత కోరిక. ఎస్ ప్రభుజీ. ఆ కోరిక తీరకపోతే, కోరిక తీరకపోతే అండి కామము కామం. క్రోధము కామము క్రోధము. కామము, క్రోధం. కామం. కోరిక అంటే కామం, డిజైర్ కామం అవుతుంది. ఆ కోరిక తీరు కామం. ఆ, కోపం వస్తుంది. కామం తిరగకపోతే కోపం. క్రోధం. ఉమ్. క్రోధం, కోపం మనం అంటే అది క్రోధం అనేది మనకి ఆ, కోపం. మనకి శాస్త్రం, మనకి సంస్కృతి ప్రకారం మనకి అదే. కోపం వచ్చేస్తుంది. సో కోపం వచ్చింది. కోపం తర్వాత మళ్ళీ ఏమైందని చెప్పుకున్నామండి? బుద్ధి విచక్షణ కోల్పోతాం. బుద్ధి. కోల్పోతాం. బుద్ధి కాదు ఆ ఇక్కడ. బుద్ధి కాదు. అదే కోపం మనం 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 జ్ఞానం కోల్పోయి. కోపం వల్ల మోహంలో పడిపోతాం. ఉమ్. ఉమ్, మనం చూడ అసలు మనం ఇది కరెక్ట్ అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. కోపంతో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కదా కొందరు. ఎగ్జాంపుల్ అవును కూడా చెప్పుకున్నాం. ప్రభుజీ. కోపంతో ఇసిరేయడం, తర్వాత ఇప్పుడు ఇసిరేసి లేకపోతే తర్వాత తర్వాత చూసుకున్నట్టయితే ఆ కొత్త మొబైల్ ఒక్కోసారి కొందరు కొందరు చూస్తాను, ఒక్కోసారి అవును. నేను కూడా చూస్తాను. ఒక్కోసారి వాళ్ళకు కొత్త అవును. కొత్త కొత్త మొబైల్, కొందరు మొబైల్ పాడేయడం అలవాటు ఉంటుంది. లేదంటే ఏదైనా కోపం వస్తే చుట్టూ ఉన్నదాన్ని ఇసిరేయడం అలవాటు ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఇసిరేసి తర్వాత చూసుకుంటారు, అరే ఇది కొత్త మొబైల్, ఇది దీనికి ఇంత కష్టమా, ఇంత ఖర్చు అంత ఖర్చు అని తర్వాత ఏడుస్తారు. సో ఆ మోహం, అవును. ఆ మోహంలోకి వెళ్ళిపోతారు. డిల్యూషన్ అంటారు, మోహం. ఆ మోహం వల్ల జ్ఞాపశక్తి, కోల్పోతాం. మోహం వల్ల ఏమవుతుందంటే జ్ఞాపశక్తి కోల్పోతాం. జ్ఞాపశక్తి తర్వాత అది నాశనం విచక్షణ వల్ల అదే. విచక్షణ. బుద్ధి. కరెక్ట్. విచక్షణ కరెక్ట్, బుద్ధి కరెక్ట్. ఎస్. వివేకం. ఎస్. ఆ బుద్ధి నాశనం వల్ల ఏమవుతుందని లాస్ట్ లో సంసార బంధం మళ్ళీ మళ్ళీ సంసార చక్రంలో పడిపోతాం. చక్రంలో సంసార చిక్కుకుపోతాం. చక్రంలో పడిపోతాం. పతనం, నాశనం, అట్లా పతనం అయిపోతుంది అన్నమాట. పతనం అంటే లాస్ట్ లో మళ్ళీ ఇక్కడ మన అదే. సంసార చక్రం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడం, మళ్ళీ ఈ మళ్ళీ ఫస్ట్ కానీ అంటే ఇక్కడ జన్మ అంటే మన జన్మని అనుకోవద్దు మనం. ఇంకా 8,000,000 మనం చూస్తుంటే తర్వాత మనం చెప్తారు 8,000,000 జీవరాశులు ఉంటాయి. సో అందులో ఏ యోనిక ఎందులో అన్నా మనం వెళ్తాం. మనం చివరికి లాస్ట్ లో ఆలోచించాం. మనం లాస్ట్ లో అయితే మనం ఏ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్, అటాచ్మెంట్, ఆసక్తి పెంచుకుంటామో దానివల్ల మనకి అట్లా అయిపోతుంది. సో అందుకోసం ఇప్పటి నుంచి మనం కృష్ణుని మీద ఆసక్తి పెంచుకుంటే కృష్ణుని దగ్గరికి మన కృష్ణుని సేవలకు మనం చేయొచ్చు. అది. ఎస్ మాతాజీ, ప్రభుజీ, థ్యాంక్ యూ. సో హరే ఇప్పుడు మీకు కృష్ణ ఏం ప్రశ్నలు ప్రభుజీ. లేవా? హరే కృష్ణ. ఏం లేవు. ఏం లేదు. ఓకే. మీరు జాయిన్ అయిన థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీ థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. అట్లే మీరు కూడా ఇంకా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయండి, ఓకేనా? సో వాళ్ళని అట్లీస్ట్ అలాగే ఇప్పుడు మనం ప్రభు. చూస్తాం కదా, 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఉమ్, అవును. వాళ్ళకి ఎంత వీలైతే అంత జాయిన్ అవ్వడానికి చెప్పండి. తెలుగులో ఉన్నది. అలానే జయలక్ష్మి మాతాజీ, మీరు ఎక్కడ ఉంటారు మాతాజీ? మేము ఇక్కడే ప్రభుజీ, బెంగళూరులోనే అవే బెంగళూరులో. శేషాద్రిపురం. ఉమ్. శేషాద్రిపురం. ఓకే మాతాజీ. అదే మనకి 20వ తారీఖు మనకి ప్రోగ్రామ్ ఉంది ఆ మాతాజీ. సో ఉంది కానీ ప్రభుజీ, అది మేము వచ్చేది అది వేరే ఊరు వెళ్ళేది ఉంది. ఒక చూస్తాను ప్రభుజీ, ఈ కుదిరితే శనివారం ఉంది మాతాజీ. వస్తాను. అని చెప్పారు ప్రభుజీ మాతాజీ నిన్న. నిన్న మాతో చెప్పారా? ఓకే. ఆ, చెప్పారు. ఓకే మరి వీలైతే వస్తాను ప్రభుజీ, ఒకవేళ కుదరలేదు ఓకే అది. మరి కుదిరప్పుడు మళ్ళీ తర్వాత ఇంకా మనకి ఆ కుదిరినప్పుడు మళ్ళీ ట్రై వస్తాం ప్రభుజీ. చేస్తాము. కాకపోతే మళ్ళీ మీరు మాక్సిమం ట్రై సర్టిఫికెట్. చేయండి, కుదిరినప్పుడు ట్రై చేయండి మాతాజీ, ఓకే. మాక్సిమం ట్రై చేస్తాను ప్రభుజీ. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ ట్రై చేస్తాను. అంటే ఓకే. ఊరెళ్ళేది ఉంది అందుకని చెప్పేసి. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవేంద్రకి జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. థ్యాంక్ యూ ప్రభు మాతాజీ. మళ్ళీ రేపు క్లాస్ లో కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.